అక్కినేని నాగార్జున ఒక మైలురాయి అందుకోవడానికి అతి దగ్గరలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన హీరోగా 99 సినిమాలు చేశాడు. చివరి సినిమా నా సామిరంగం మూవీలో సోలో హీరోగా చేశాడు. ఇప్పుడు 100వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఈ మైల్ స్టోన్ మూవీతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి 100 కోట్లు అనేది కలలాగానే ఉండేది. ఈ మధ్య అక్కినేని నాగచైతన్య తండ్రి మూవీతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. కానీ నాగార్జున మాత్రం 99 సినిమాలు చేసిన ఒక్క సినిమా కూడా 100 కోట్లను అందుకోలేదు. దాంతో ఇప్పుడు 100వ చిత్రంతో 100 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. అందుకే విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో దసరా అల్లుడిగా రాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇక నాగార్జున 100వ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వాన్ని వహిస్తారని తెలుస్తుంది. ఈ యువ దర్శకుడు ఇప్పటికే కార్తికేటు, తాండిల్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లు మూవీస్ చేశాడు. ఇప్పుడు నాగార్జునతో పల్లెటూరి నేపథ్యంలో సినిమాను చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. చందు ఇప్పటికే స్టోరీని నాగార్జునకు చెప్పినట్టు సమాచారం. నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని ఇస్తారని సమాచారం. తండ్రి చిత్రానికి అద్భుత సంగీతాన్ని ఇచ్చిన దేవి ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాడు. గతంలో కూడా నాగార్జున సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. అందుకే దసరా అల్లుడు సినిమాకు దేవిని తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా ఆషికా రంగనాథ్ని సెలెక్ట్ చేస్తారని సమాచారం. నా సామిరంగ మూవీలో నాగార్జున సరసన ఆషిక బాగా సూట్ అయ్యారు. ఆమె నటన కూడా బాగుంది. అందుకే నాగార్జున 100వ మూవీలో ఆమెకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీస్తారని సమాచారం. నాగార్జున కెరీర్లో హైయెస్ట్ గ్రాస్ 85 కోట్లే. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినైనా అనే మూవీకి 85 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఊపిరి మూవీ 90 కోట్లు వచ్చింది. కానీ అది ఓ మల్టీస్టారర్ మూవీ కాబట్టి ఫుల్ క్రెడిట్ నాగార్జునకు మాత్రమే ఇవ్వలేం. ఈ మూవీ కూడా 100 కోట్ల మార్క్ అందుకోలేదు. ఇక సీనియర్ హీరోలు అంతా 100 కోట్లు దాటారు. ఇప్పుడు నాగార్జున ఆ క్లబ్లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. మరి దసరా అల్లుడు సినిమాతో నాగార్జున 100 కోట్ల కలెక్షన్స్ రాబడతాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.